జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 27, 28, 29 3 తేదీలలో పిఠాపురం వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. పిఠాపురంలో ప్రజా దర్బార్ సైతం పవన్ కళ్యాణ్ నిర్వహించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే ప్రజలు అధికారుల వద్దకు కాదు, పరిపాలకుల వద్దకే నేరుగా వచ్చి వారి సమస్యలు వెళ్ళబుచ్చుకోవచ్చు. తద్వారా అంటే తక్కువ సమయంలోనే ఆ సమయంలోనే వారి సమస్యలు పరిష్కరించే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన రాజధాని ప్రాంతంలో ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. అక్కడికి వచ్చి అనేక మంది వారి సమస్యలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోవడం, కొన్ని చోట్ల అక్రమంగా వారి స్థలాలు కాజేయడం, ఆసుపత్రిలో సరైన వైద్యం అందకపోవడం, ఇలా వారికి సంబంధించి ఏదైతే సమస్యలున్నాయో పవన్ కళ్యాణ్కి నేరుగా చెప్పడం, తక్షణమే పవన్ కళ్యాణ్కి ఎటువంటి మధ్యవర్త్యం లేకుండా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి వారి సమస్యలు పరిష్కరించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మరి జనసేన అధినేత ఒక డిప్యూటీ సీఎంగా, ఒక మంత్రిగా ఉన్నారంటే ఆ గెలుపంతా కూడా పిఠాపురందే. పిఠాపురంలో జన సైనికులు కావచ్చు, కూటమి, తెలుగుదేశం, బీజేపీ నేతలు కావచ్చు, పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గెలిపించారు. కాబట్టి 3 రోజులు పవన్ కళ్యాణ్ గెలిచిన అనంతరం, అంటే దాదాపు ఎలక్షన్ ముందే ఆయన అమరావతికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ నెల 27, 28, 9 3 తేదీల్లో ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా చేబ్రోలు పవన్ కళ్యాణ్ నివాసంలో జరుగుతున్నట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రజా దర్బార్గానే నిర్వహిస్తే పిఠాపురంలో ఉన్న సమస్యలు, పిఠాపురంలో ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రజలే నేరుగా పవన్ కళ్యాణ్కి చెప్పుకునే అవకాశం ఉంది. మరి జన సైనికులు మనకు పిఠాపురంకి సంబంధించి అందుబాటులో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తారా? పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తున్నారు? ఎలా ఉండబోతుంది ఆ దర్బార్ కార్యక్రమం? పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 27 పిఠాపురం తన నివాసంలో ప్రజా దర్బార్ వేదికగా ప్రతి ఒక్క నియోజకవర్గ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలని నేరుగా ప్రత్యక్షంగా డైరెక్ట్గా అధికారులతో కాకుండా కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేరుగా అందించి వాళ్ళ సమస్యలని సత్వర పరిష్కారం, అంటే స్పాట్లోనే ఆ పరిష్కారం దిశగా వాళ్ళు ఏ అధికారితో మాట్లాడితే ఏ పని అవుతుందని ఆయనే స్వయంగా తెలుసుకుని ఎంత మేరకు దాని అవసరం గుర్తించి వీలైనంత త్వరగా దాన్ని సమస్యను పరిష్కరించే దిశగా కళ్యాణ్ గారు ఈ ప్రజా దర్బార్ వేదికగా ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండనున్నారు. అయితే అమరావతిలో నేను చూసాం నేరుగా, అంటే మధ్యవర్తి కానీ, పిఏలు కానీ, సంబంధించిన అధికారులు కానీ లేకుండా పవన్ కళ్యాణ్ ఒక సాధారణ పూరిపాక పక్కన కూర్చుని ఒక కుర్చీలో కూర్చుని అర్జీలు తీసుకున్నారు. అదేవిధంగా పిఠాపురంలో ఉన్న సమస్యలపై కూడా తీసుకుంటారా? మీకున్న సమాచారం ఏంటి? ఆయనకి ప్రత్యేకంగా ఒక ఆఫీస్ అన్నది కాకుండా ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ తన ఆఫీస్ చేసుకుని ప్రతి సమస్య ఎవరు వస్తే వాళ్ళని, ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం కాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రతి వ్యక్తి సమస్యని సత్వర పరిష్కారం దిశగా కళ్యాణ్ గారు అయితే చర్య తీసుకుంటున్నారు. ప్రతి అధికారిని ఆయన చేపట్టిన శాఖలకి కూడా ఉన్నతాధికారుల దగ్గర నుంచి సమాచారం తెలుసుకుని వాళ్ళ అధికార మేరకు, అంటే ఈ పరిధిలో ఎంత మేరకు మన ద్వారా చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకుని అధికారుల దగ్గర నుంచి నేర్చుకుని ఆయన పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్ వీలైతే అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందుకు పడబోతున్నాయి. ఇప్పటికే నాగబాబు గారు కూడా ఇక్కడే ఉన్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. వాలంటీర్లు కావచ్చు, వారి సమస్యలు అంతే చెబుతూ ఉన్నారు. వాలంటీర్లకు ముఖ్యంగా అంటే తెలుసో తెలియకో రాజీనామా చేసేసాం, మరలా పునరుద్ధరించండి అంటున్నారు. జన సైనికుడిగా వాలంటీర్ల విషయంలో మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? వాలంటీర్లు వాళ్ళ అధికారులు భయంతోనో లేదంటే వాళ్ళు పెట్టిన ఆంక్షలతోనో వాళ్ళు రాజీనామా చేయడం అయితే జరిగింది. కానీ ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మీద 33,000 ఆడపిల్లల బాలికలు తప్పిపోయిన సంఘటన మీద స్పందించితే పవన్ కళ్యాణ్ గారి మీద ఇదే వాలంటీర్లు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో వాలంటీర్ల చేత కేసులు పెట్టించారు. ముందుగా అయితే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ వాలంటీర్ జాబ్ గురించి అడగడం వాళ్ళ నైతిక హక్కు కాదంటలేదు. కాకపోతే కళ్యాణ్ గారి మీద చేసిన ఫిర్యాదులు వెనక్కి తీసుకొని, ఆ కేసులు వెనక్కి తీసుకొని కళ్యాణ్ గారితో వీళ్ళ వాలంటీర్ ఉద్యోగం విషయం అడిగితే మంచిదని నా అభిప్రాయం. ఏమనిపిస్తుంది మరి? పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత తొలిసారి పిఠాపురం రాబోతూ ఉన్నారు. పిఠాపురంలో కూడా చాలా సమస్యలు తాండవిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా అవన్నీ పరిష్కరిస్తారా? ఎలా వెళ్ళబోతుంటారు? అవి సాధ్యం అవుతాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలిచిన తర్వాత పరదాల చోటను తోకని తిరిగిన వ్యక్తి అదే పవన్ కళ్యాణ్ నేరుగా గెలిచిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని నేరుగా గేటు బయట ప్రజల సమస్యలు పరిష్కరించడం పవన్ కళ్యాణ్ దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే పిఠాపురం కూడా అమరావతిలో ఎలా జరిగింది, పిఠాపురంలో కూడా అలాగే జరుగుతుందని మేము అందరూ ఆశిస్తున్నాం.
రైట్. ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ ఒక సంచలనంగా మారబోతుందని జన సైనికులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశమంతా పిఠాపురం వైపు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైపు చూసే విధంగా సమస్యలు పరిష్కరించడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. అంటే ఏదో ఒక బిల్డింగు, ఒక కార్యాలయం అని కాకుండా ప్రజలు ఎక్కడుంటే అక్కడ, సమస్య ఎక్కడుంటే అక్కడ పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు తీసుకుని తద్వారా తక్షణమే పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తారంటూ పిఠాపురంలో జన సైనికులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజా దర్బార్కు సంబంధించి 27, 28, 29 తేదీలో పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, ఇందుకు సంబంధించిన అన్ని కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా అంటే పిఠాపురంలో ఉన్న సమస్యలు పవన్ కళ్యాణ్ ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి నెలకొంది. మరి చూద్దాం 27, 28, 29 తేదీలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా వాళ్ళ సమస్యలపై ఎలా స్పందిస్తారు, ఎలా తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం పిఠాపురంలో నాయకులు కావచ్చు సమస్యలు వివరించేందుకు కూడా ప్రజలు వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది.